నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నేతలను కూటమి ప్రభుత్వం అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయించింది. సోమశిల డ్యాం పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. కాకాణి, చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. చూస్తున్నాం, పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకోవడం కనిపిస్తోంది. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నేతలను కూటమి ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేయించిన పరిస్థితి. సోమశిల డ్యాం పరిశీలనకు బయలుదేరారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వారిని వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. చెప్పండి, చూస్తున్నాం కొంత తోపులాట లాంటి పరిస్థితి కూడా కనిపించినట్టుంది. ఎందుకని సోమశిల డ్యాం పరిశీలనకి వెళ్లకూడదు? కారణాలేంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటున్నారు? నెల్లూరు జిల్లాలో కూటమి నేతల అరాచకాలకు సంబంధించి ఏదైతే నిత్యం ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికెక్కడ కట్టడి చేసే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి కట్టడి అడ్డుకోవడం జరిగింది, హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను, ఇటు మాజీ ప్రజాప్రతినిధులను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమవుతూ ఉంటే పోలీసులు వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇటు పోలీసులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి, ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు కావాలనే వీరందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం పట్ల తీవ్రంగా వారు ప్రతిఘటిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను ప్రతిఘటించడం పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులకు, ఇటు పోలీసులకు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. రైట్, బైఠాయించినట్టు కనిపిస్తోంది మూర్తి. చూస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళంతా కనిపిస్తున్నారు. నిరసనగా బైఠాయించారా? ఏం జరుగుతోంది? ప్రస్తుతం హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారా నాయకులంతా? ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే అరాచకాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ప్రజా సమస్యలను బయటకు చెప్పేందుకు వెళ్తున్నటువంటి వైసీపీ శ్రేణులను ఎక్కడికెక్కడ నిలువరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పోలీసులతో అణచివేతకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం ఏదైతే రోడ్డు పైన బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు సోమశిల సందర్భంతో అందించేంత వరకు తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక తగ్గేది లేదంటూ వారంతా భీష్మించుకుని కూర్చున్నారు. పోలీసులతో ప్రయత్నాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా వాటిని ప్రతిఘటిస్తున్నారు. రైట్ విజయమూర్తి, థ్యాంక్ యూ.